సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేతు తౌహి నిత్యతః. మాతృదేవో భవ పితృదేవో భవ. గరుడ పురాణం గురించి మనం కొన్ని ఎపిసోడ్లుగా మనం చెప్పుకుంటున్నాము. అది చెప్పుకోవాలంటే చాలా చాలా ఎపిసోడ్ చేయొచ్చు. ఒకటి కొన్ని చెప్పుకుంటూ వెళ్దాము. ఎందుకంటే మనం ఎక్కడన్నా ప్రవచనం అయితే మనం 1 గంటన్నర 2 గంటలు చెప్పడానికి వీలుంటుంది. అక్కడ మనకి చాలామంది ప్రేక్షకులు వీక్షకులు చాలామంది ఉంటుంటారు. ఇక్కడ మనకు ఆ సౌకర్యం లేదు. ఇక్కడ మనం కేవలము 10 minutes లోపలనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్టు గురించి దేనికి చెప్పుకున్నా ఆ 10 నిమిషాలకి మించి మనం చెప్తే ఎవరి గురించి చెప్పినా 10 నిమిషాలు మించి సమయాన్ని వెచ్చించేటటువంటి పరిస్థితిలో జనం లేరు. 10 నిమిషాలు ముందు చూస్తాడు, ఆన్ చేసిన వెంటనే 8 నిమిషాలు ఉందని. 10 నిమిషాల ముందుందా అసలు వాడు ఏం చెప్పాడు అని కూడా చూడు. తోసేయి, వేలు పెట్టి తోసేయి. స్మార్ట్ ఫోన్లో నువ్వు టీవీలో కూర్చున్నా అంతే. ఏదో 60 ఏళ్ళు ఈ 10 నిమిషాలు అనేది వినేది ఎవరు? 60 దాటి కష్టాలు పడి లేదా దైవం మీద అపారమైనటువంటి భక్తి ఉంది, అందులో ఏం చెప్పబడింది ఇందులో ఏం చెప్పబడింది అని చూసేటటువంటి వాడు మాత్రమే చూస్తున్నారు. యంగ్స్టర్స్ ఎవ్వరూ చూడటం లేదు, చూడరు కూడా. వాడు చదువుకునే స్టేజ్లో ఉంటాడు, ఉద్యోగ ప్రయత్నంలో ఉంటాడు, వివాహ ప్రయత్నంలో ఉంటాడు, వివాహం వచ్చే పిల్లల ప్రయత్నంలో ఉంటాడు, ఉద్యోగ ప్రయత్నంలో ఉంటాడు. అక్కడ టెన్షన్ ఇక్కడ టెన్షన్. చూడాలి లేదు అనడానికి తప్పు కూడా కాదు, కానీ తప్పే. ఎంతో కొంత సమయాన్ని కేటాయించాలి. నువ్వు ఉద్యోగం కేటాయిస్తున్నావుగా, నీ ఉద్యోగం కోసం నీ తిండి గురించి కేటాయిస్తున్నావుగా, ప్రతి దాని గురించి కొంత సమయాన్ని కేటాయించగలిగినప్పుడు, కొంత సమయాన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనేటటువంటి తపన నీలో లేకపోతే నిన్ను ఆ సాక్షాత్తు ఆ భగవంతుడు కూడా అన్ని పరిచాడు. అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా చేసినా కూడా తినలేనురా ముర్రు అంటే ఇక భగవంతుడు కూడా నిన్ను ఏం చేయలేడు. నువ్వే అలా చేయాలి భగవంతుడిని. ఆయన మాత్రం ఏం చేయలేడు, నిన్ను ఉద్ధరించలేడు ఆయన. ఇది పరిస్థితి. కాస్త కేటాయించండి. నువ్వు చదువుకుంటూ ఉండొచ్చు కాక, ఉద్యోగ రీతిలో ఉండొచ్చు కాక, లేకపోతే పెళ్ళి పిల్లలకు సంతానం ఇట్లాంటి సంతాపం అనేది కూడా కరెక్టే. పొరపాటును వచ్చేసినా కూడా అది కూడా కరెక్టే. ఏదైనా బాధలో ఉన్నా కూడా 10 నిమిషాలు కేటాయించలేవా? ఈ విధంగా ఎంతో కొంత సమయాన్ని కేటాయించండి. మీరు గంటలు రోజులు దినాలు జీవితకాలాలు ఏం కేటాయించద్దు. అవన్నీ వచ్చే రోజులు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఆయుర్దాయం బాగుంటే 60 తర్వాత మనకి ఖచ్చితంగా దీని మీద దృష్టి మళ్ళుతుంది. అప్పుడు కూడా మళ్ళలేదనుకోండి, మహానుభావులు ఉన్నారు, వాళ్ళు ఉంటారు. అని చేత ఈ జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే నేనే కాదు, ఎవరు చెప్పినప్పటికీ టీవీలో మీకు ఒక విషయాన్ని చెప్తున్నారు అంటే వారు ఎన్నో గ్రంథాలు చదివి ఉండాలి. ఆనాడు మహానుభావులు రాశారు, మనమంతా చదవడం కోసం, వాళ్ళ కోసం కాదు రాసింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదో దాన్ని మేము తెలిసి నేరుగా ఏ ప్రవచనం చెప్పినా వాళ్ళందరూ కూడా దాన్ని బాగా చదివి ఫిల్టర్ చేయాలి. మీకు ఇంత ఇవ్వాలి, అంత రోజు మీరు భరించే పరిస్థితులు లేరు కదా, అంత టైం కేటాయించే పరిస్థితులు లేరు. కాబట్టి మేము ఫిల్టర్ చేసి చాలా తక్కువగా సూక్ష్మంగా విషయం ఎక్కడ స్కిప్ అవ్వకుండా, అంటే విషయం దాటవేయకుండా ఇవన్నీ ఫిల్టర్ చేసి ఎంతో చెప్తున్నారంటే వాళ్ళు ఎంత మహానుభావులండి. అన్ని పురాణాలు చెప్తున్నారండి, వేదాలు చెప్తున్నారండి, ఉపనిషత్తులు చెప్తున్నారు. మరి ఎంత కృషి ఉంది వాళ్ళ ప్రవచనం వెనుక. దాన్ని మీరు కనీసం ఒక 10 నిమిషాలు కేటాయిస్తే ఎంతో కొంత జ్ఞానం వస్తుంది. చేత గరుడ పురాణం ఒకటి ఉందని కూడా తెలియని మహామనుషులు ఉన్నారు. తెలుసున్న వాళ్ళలో వక్ర భాష్యాలు చెప్పింది ఇంట్లో ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద, నడి రోడ్డు మీద పెడతారు దాన్ని. ఏమన్నా ఆడ పుస్తకాల షాపులో అమ్మచ్చవాడు ఏం మాటలు అండి, పిచ్చి మాటలు అలాంటివి ఇంకా నమ్మద్దండి మీరు. చేత మీరు శుభ్రంగా అది జీవితంలో మొట్టమొదటిసారిగా ఖచ్చితంగా 100కి 100 మంది 100కి 100 పాళ్ళు చదవలసిన ఏకైక పురాణాల్లో గరుడ పురాణమే. ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తి వారు, అలా తర్వాత భగవద్గీతలు, ఇవన్నీ వారి నోటితో. ఇంకా కృష్ణుడు కూడా ఒక అవతారం. ఇది అవతారం కూడా కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే తన నోటితో గరుడికి చెప్పినటువంటి మహత్ గ్రంథం. ఇది మహాపవిత్రమైనటువంటి గ్రంథం. ఇది చదివితే నువ్వు చదివి చూడు. ఏం ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు జీవితంలో తప్పు చెయ్యవు. ఏ విధమైన తప్పు ఎవరి పట్ల, కనీసం ఒక చిన్న ప్రాణి పట్ల కూడా నువ్వు
ఏ విధమైన అపకారం చేయకుండా జీవితాన్ని గడపగలుగుతాం. అంత ఛాలెంజ్గా చెప్పచ్చు అటువంటి పుస్తకాన్ని. దీన్ని మిస్ అవుతున్నారంటే ఇక మిమ్మల్ని ఏం చెప్పాలో అర్థం. కాబట్టి తప్పకుండా వినండి, వీలైనంతమంది వినండి, ఆచరించండి. వినేసి వెళ్ళిపోయారనుకోండి, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఈ యూట్యూబర్కి అయితే కదా వ్యూస్ వస్తాయి, వాళ్ళ వ్యూస్ కోసం కూడా నేను చెప్పడం లేదు. విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. అందుచేత కొంత ఒక్క 10 నిమిషాల పాటు ఓపిక పట్టి వినండి. వింటే ఎంతో కొంత వింటుంది. ఒక్కో రోజుకు కొంత వినండి, ఏదో రకంగా వినండి. మీ జీవితంలో ఏ తప్పు చెయ్యరు. మీరు మరణానంతరం సద్గతులే పొందుతారు. నాది 100కి 100 పాళ్ళు గ్యారంటీ.